సబ్మిట్ చేసేస్తాను సార్, మీకు అప్ చేస్తాను. ఓకే సార్, తప్పకుండా పికప్ చేసుకున్నాను, తీసుకొని వస్తున్నాను, వెయిట్ చేయి. సరే నేను తీసుకొస్తున్నా బాబా. గోళ బాబాయ్, ఎప్పటి నుంచో మీకు అడుగుదాం అనుకుంటున్నాను, పిల్లలు మీ దగ్గర ఉంటున్నారేంటి? ఇద్దరు మనవరాళ్ళు నా దగ్గరే ఉంటారు. సాయి వాళ్ళ ఆవిడ హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటారు. అంటే ఈ సాయి గారు పిల్లలు కూడా పెంచలేకపోతున్నాడా? మీకు భారంగా మీ దగ్గర విడిచిపెట్టాడు. ఇందులో భారమే ఉందయ్యా. సంపాదన కోసం పరుగులు పెట్టి ఈ రోజుల్లో పిల్లల్ని సరిగా చూసుకోలేక ఎంతో మంది పిల్లలు తప్పటడుగులేస్తున్నారు. వయసు పైబడి నేను మావిడ ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం. మనవరాళ్ళని చూసుకోవడం కన్నా ఇంకేం కావాలి మాకు? ఎక్కడో తెలియని హాస్టల్ వేయకుండా మా దగ్గరుంచి వాళ్ళు మంచిగా సంపాదించుకుంటున్నారు, మాకు మంచి తోండి ఇచ్చారు. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది బాబాయ్. నానమ్మ తాతయ్యల కంటే పిల్లల్ని ఎవరు బాగా చూసుకుంటారు? వారికి మంచి సంస్కారం ఎవరు నేర్పిస్తారు? పిల్లలు కూడా చాలా సంస్కారంగా ఉన్నారు. ఏమ్మా, ఐస్ క్రీమ్ కొనేవనా? అంకుల్, మా నాన్నమ్మ మా ఇంట్లో మా కోసం సేమియా పాయసం చేస్తారు. నీకు ఐస్ క్రీమ్ కావాలా? నిన్ను ఏమే, మా అమ్మ నాన్న ఆశ్రమం నుంచి ఈ రోజే తీసుకొస్తున్నానే. ఇక నుంచి మా పిల్లలు వాళ్ళ దగ్గర పెరుగుతారు. ఇంకొక మాట మాట్లాడేవంటే నిన్నే ఇంటికి పంపించేస్తా. నాన్న, ఇక మీదట మీరు ఈ ఆశ్రమం ఉండాల్సిన పని లేదు. నా పిల్లల్ని మీరే బాగా చూసుకోవాలి.